సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సూచన మాట కొలస్సీల పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే మెలకువగా ఉండిడి. కొలస్సీల పత్రిక రచయిత అయిన అపోస్తలుడైన పౌలు గారు చెరలో ఉండి సంఘాలను ప్రోత్సహిస్తున్న మాట. సంఘానికి ఇస్తున్న ఒక బలమైన సూచన మాట ఏంటంటే, మెలకువ కలిగి లేదా నిలకడగా ఉండి దేవుని దగ్గర కృతజ్ఞత గల వారే మెలకువగా ఉండుడి. నిలకడైన ప్రార్థన చేయండి, మెలకువైన కృతజ్ఞత కలిగి ఉండండి. ఎందుకనగా ఆనాటి సంఘములో కొలస్సీ పత్రికను మీరు చూసినట్లయితే కొన్ని శరీర క్రియల గురించి మాట్లాడడం చూస్తుంటాం. అపోస్తలుడైన పౌలు గారు వారు అబద్ధం ఆడడము, ఒకరి మీద ఒకరు ప్రేమ లేకపోవడం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు ప్రాచీన స్వభావం నుండి నవీన స్వభావానికి రావాలని వారిని ప్రోత్సహించడం తెలియజేస్తుంది. అనగా ప్రియ కుమార కుమార్తె, కొంతకాలమైన ఆ కొలస్సీ సంఘ పరిస్థితి ఎలాగుందంటే మరలా ఈ లోకం వైపు చూడడం. నిజమే, ఈరోజు మన జీవితంలో కూడా చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో లేదా దేవుని యొక్క ఆత్మీయతలో మనము సరిగ్గా లేకపోవడం. అది దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిలకడైన ప్రార్థన కలిగి ఉండండి, దేవునికి కృతజ్ఞత గలవారై మెలకువగా ఉండుడి. నిజమే, అనిచ్చిన రక్షణ. ఈరోజు చాలామంది మీ దేవుడిని ఆస్వాదించలేదని విడిచిపెట్టేవారు ఉన్నాం, లేదా దేవుడు నాకేం చేయాలనుకున్నాం, కానీ ఆయన మనకు రక్షణ ఇచ్చున్నాడు. పాపం నుంచి, శాపం నుంచి బంధకాలు విడుదల చేస్తున్నాడు. అలాగే అల్పులైన మనల్ని గనులుగా చేస్తున్నాడు. కావున ప్రార్థనలో నిలకడగా ఉండండి. ఎవరైతే ఆయన యందు నిలకడగా ఉంటామో, ప్రార్థన ఏంటంటే దేవునితో సంభాషణ చేయడం. ఆయనతో సంభాషణ చేస్తూ ఆయనకు స్తుతి చెల్లిస్తామో దేవుడు వారిని దీవించును. అనే సంఘాన్ని కాదు, ఇలాంటి మనకు పౌలు గారి యొక్క సూచన ఉంది. ఒకవేళ ఈరోజు మనము ప్రార్థనలో నిలకడగా ఉంటామా, ఎల్లప్పుడూ దేవునికి స్తుతి చెల్లించేవారుగా ఉంటామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఘనమైన దేవానికి ఉన్నారు. నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకొని నీ దేవ ఆశీర్వదింపండి. అయినా వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలు తొలగిస్తూ, ఇదిగో ప్రభా, ప్రార్థన జీవితంలో నిలకడగా ఉండటకు సహాయం దయచేయండి. ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత గలవారే స్తుతులు చెల్లించేవారుగా మీరు నుంచి బలపరిచి ఆశీర్వదింపచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు నమ్మకించండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.